బాప్టిజం అంటే ఒక మాట చెప్పండి, సేయింగ్ జీసస్ ఐ నీడ్ యూ. యేసయ్యా నువ్వు కావాలి యేసయ్యా. నేను మంచిగా ఉంటానని కాదు, నన్ను మంచిగా చెయ్యి. అదే నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత అన్నిట్లో మారిపోలేదు, లేదు, పరిపూర్ణతలోకి వెళ్తామంట. రోజు రోజు చెక్కబడతామంట, రోజు రోజుకి మార్పు వస్తుందంట. సో బాప్టిజం తీసుకున్న వెంటనే ఒక పొరపాటు కనబడిందా, ఒక తప్పు చేసావు, డు నాట్ గెట్ ఇమ్మీడియట్ డిస్కరేజ్. యువర్ ట్రాన్స్ఫార్మింగ్. రాత్రికి ఎవరు ట్రాన్స్ఫార్మ్ అయిపోరు. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్, అంటే ఫ్యూ సైడ్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. బట్ దెన్ ఆ పుట్టకతో స్వభావము, ఆ అలవాటు జీవితము, అందులో నుండి యూ హ్యావ్ టు ఫైట్, పోరాడుతూ ముందుకు రావాలి. సో బాప్టిజం ఇస్ అ ప్రాసెస్. బాప్టిజం అనేటప్పుడు అనేక రకాల బాప్టిజం ఉంటుంది. యేసుప్రభు అంటాడు, నా ముందున్న ఈ బాప్టిజం మీరు తీసుకోగలరా అని అడుగుతారు. నేను త్రాగే ఈ బాప్టిజంలో మీరు పాలు పొందగలరా అంటారు. విచ్ మీన్స్ ఎమర్జింగ్, సరెండరింగ్, బికమింగ్ వన్ విత్ అ పర్పస్. దేవుడితో సమర్పించుకుని దేవుడితో ఒకటవ్వండి. దాని తర్వాత జీవిత విధానాలు వేరు. మీరు దేవుడితో ఒకటవ్వకుండా, దేవుడితో సమాధాన పడకుండా, దేవుడితో ఐక్యపరచబడకుండా జీవితంలో జయం కొరత అవ్వదు.